అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ గా కల్పశ్రీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆమెకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తాను అని అన్నారు. పలువురు అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రొద్దుటూరు నుండి మైదుకూరుకు వెళ్తుండగా పక్కా ప్లాన్ తో భారీ చోరీ చేశారు దుండగులు. ప్రొద్దుటూరు నుంచి బంగారు తీసుకెళ్తూ ఉండగా చాపాడు మండలం నాగులపల్లె సమీపంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి బంగారు ఎత్తుకెళ్లారు అంటూ చాపాడు పోలీసులను ఆశ్రయించారు కోల్కతా వాసులు. బంగారు కేజీ పైన ఉన్నట్లు చెప్తున్నారు బాధితులు. గత కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోనే బంగారు దుకాణం వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అయితే న్యాయం కోసం చాపాడు పోలీసులను ఆశ్రయిస్తే మీరే దొంగలు అంటూ వారిని చితకబాదారు అని బాధితులు వాపోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంగళవారం ఎంపీ బీకే పార్థసారథి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక దర్గా సర్కిల్లో గజమాలతో బీకేకు ఘన స్వాగతం పలికారు ఆయన అభిమానులు. అంబేద్కర్ సర్కిల్లో 65 కేజీల భారీ కేక్ ను బీకే చేత కట్ చేయించి అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. అడుగడుగున బీకేకు స్వాగతం పలుకుతూ బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బీకే పార్థసారథి తన కార్యాలయంలో భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణుల నడుమ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. విశాఖ ఆనందపురం బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 లారీలు ఢీకొనడంతో 2 లారీల డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా తీవ్రంగా గాయపడిన క్లీనర్ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నుండి భువనేశ్వర్ వెళ్తున్న కంటైనర్ ను అటువైపు కాకినాడ నుండి ఒరిస్సా వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ ను ఎక్కించి ఆపోజిట్ లో వస్తున్న కంటైనర్ ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు డ్రైవర్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. క్లీనర్ కి తీవ్ర గాయాలవ్వడంతో కేజీహెచ్ అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు మృతి చెందారు. మరో క్లీనర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో పనిచేసి ఇటీవల కాలంలో మరణించిన కానిస్టేబుల్, హోంగార్డు కుటుంబాలకు చేయూతను అందించేందుకు సిబ్బంది ప్రోగు చేసిన ఒక్కరోజు అలవెన్స్ ను వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు లేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మరణించిన పోలీస్ కుటుంబాలు అర్థాంతరంగా తమ కుటుంబ యజమానిని కోల్పోయి ఆర్థికంగా నష్టపోయిన సమయంలో వారికి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ అందేంత వరకు వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు పోలీస్ శాఖకు చెందిన ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొంత మొత్తాన్ని ప్రోగు చేసి వారి కుటుంబాలకు చేయూతగా అందచేయడం అభినందనీయమన్నారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజనీర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహ పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మడ్డువలస రిజర్వాయర్లో ఇన్ఫ్లో ఇప్పటికీ ఎక్కువగా ఉందని, అందువల్ల ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు.